ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు అన్నట్టు వీళ్ళకు ఏం నుంచి ఐడియాలు వస్తానయో కానీ మొత్తం మందిని ముంచి బతికే మీద ఉన్నారు. ఇక గీ తెలివి మంచిగా బతుకుట్లో ఉపయోగిస్తే మంచిగా బాగుపడుతురు కదరా నాయన. ఇప్పుడు ఏమైంది? ఎన్నేళ్ళున్నా దొరకక తప్పదు కదా, దొరికితిరి. ఇప్పుడు అనుభవించురు మరిగా. మామూలు దోసుడు కాదు, లో చూడుర్రో పారి. దేవుడా, ఇదెక్కడి బంగారం, ఇవెక్కడి బండ్లు, ఇవెక్కడి రూపాలు, బగ్గనే కమాయించినట్టున్నారు కదా. అబ్బా, ఎంతమంది పుట్టగొచ్చేనికి వేసుకున్నారో, ఎంతమంది ఉసురు పుచ్చుకున్నారో. 21 లక్షల రూపాయలు 4 బండ్లంటే మామూలు ముచ్చట మరి. ఇలా తెలివికి మొక్కాలే, ఇల్లు జనాలను నమ్మిచ్చుడుకు మొక్కాలే. పుసుక్కున్న దొంగలైనరు గాని సినిమాలకు పోయేది ఉండే. నటించమంటే జీవితాలు కదా. రాంగ్ కాల్ వచ్చింది సార్ నైట్ 9 పైన. ఇట్లా మేము జేసీబీ డ్రైవర్లము ఇట్లా గుంటూరు సైడ్ నుంచి వచ్చి ఇది ఉడిపి దగ్గర పనిచేస్తున్నాము అని చెప్పినారు సార్. అంటే నేను ఏం చేయాలనంటే ఇట్లా మాకు జేసీబీతో పని చేస్తుంటే ఇది తవ్వకాల్లో ఇట్లా దొరికినాయి చేస్తుంటే అంటే ఓనర్లు వెళ్ళుకోకుండా అమ్ముకుంటాము, ఎవరైనా ఇట్లా అమ్మిచ్చే వాళ్ళు ఉంటే చెప్పండి అన్న అన్నారు. మాకు తెలియదు అని చెప్పేసినాం సార్. అట్లా 10 రోజులు ఫోన్ మాట్లాడుకోకుండా వచ్చినారు. అదే రోజు ఫోన్ చేస్తున్నారు, నేను మాట్లాడలేదు సార్. 15 రోజులు అయిన తర్వాత మళ్ళీ చేస్తూనే ఉన్నారు కంటిన్యూ. మళ్ళీ మాట్లాడినాను. ఏమన్నా అంటే మీరు బీదోళ్ళు అంటారు, ఏదో బాగుపడతాము, ఎవరైనా ఉంటే చూపించండి అన్న, చెప్పండి అట్లా, ఏదో మీకు అంత ఇంత ఉంటుందిలే అని చెప్పినారు. నా దగ్గర ఏం లేవున్నా, మాకు దాని గురించి తెలీదు, మేము పొద్దున్న కూలి పోయాలని చెప్పేసి. ఊళ్ళో కొంతమంది అమాయకులను చూసి వాళ్ళ నంబర్లు దొరకబట్టి చిన్నగా ఫోన్ చేసి గాలం ఎత్తాను అన్నట్టు. అన్నా మేమిక్కడ జేసీబీ పని చేసేటోళ్ళమన్నా, మేము జేసీబీతో తవ్వుతుంటే మాకు భూమిలో కొంత బంగారం దొరికింది, ఈడేవలన్నా కొనేటోళ్ళు ఉంటే చెప్పుండి అగ్గో ధరకే ఇస్తామని వాళ్ళను నమ్మించేందుకు ముందుగాల చెకింగ్ చేసుకోవాలని వాళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ బంగారం ఇస్తారు. ఇక దాన్ని నమ్మి కొంతమంది అగ్గో కత్తే ఆయిందని కూడా తాగుతామనేటోళ్ళు ఉంటారు కదా కొంతమంది. ఇక ఎగబడి ఇలా దగ్గర బంగారం కొంటారు అన్నట్టు. ఇక అటెనక ఇంటికి పోయినాక చెకింగ్ చేసుకునే వరకల్లా అది అసలు బంగారం కాదు, నకిలీ బంగారం అని తేలగానే ఎత్తానరాట. యోగి అన్న కూడా నకిలీ బంగారం బాధితుడే. ఓ అన్న చెప్పే వాళ్ళు నీకే రకంగా గాలం వేసింలో అంటే అన్న చూడన్నా అంటే నేను రోజు సతాయిస్తున్నాడు, ఫోన్ చేసేవాడు ఇక్కడ గుంటూరు వస్తున్నంట అని మా అన్నకి చెప్పేసి. అంటే ఎవరు ఎక్కడ అంటే వీడియో కాల్లో చూపిస్తారు సార్. దండ ఇట్లా 3 కేజీలు 3 కిలోలు ఉందని సార్. దాని తర్వాత అన్న రియల్లో కాదని చెప్పినవి అన్నారు సార్. దాని తర్వాత అది వాళ్ళు వచ్చి దాన్ని చెక్ చేసుకోండి అంటే అది గోల్డ్ అని తేలింది సార్. అది తేలిన తర్వాత అమౌంట్ తీసుకొని రమ్మన్నారు. మా అన్న చెప్తే అమౌంట్ నా దగ్గర లేదన్న అంటే అన్న అడ్జస్ట్మెంట్ చేశారు. ఎంత? 9 లక్షలు. తర్వాత ఏం జరిగింది? తర్వాత ఇక్కడ సోమన్పల్లి గేట్ దగ్గర పిలిచి ఇట్లా రాండి అడ్రస్ కిందకి రమ్మన్నారు సార్. వద్దు మళ్ళీ రిటర్న్ వచ్చేయండి సోమంతపల్లి గేట్ దగ్గరికి అని చెప్పేసి అట్లా పక్కన పొలం దగ్గర వీడి బొమ్మలో పిలుచుకుని పోయి ఇట్లా పోగానే డబ్బులు తీసుకున్నారు సార్. తీసుకొని ఇంకా 2 బైక్లు వచ్చేసి డబ్బులు లాక్కొని పోయి మేము చేతుకాలు ఆడలేక రిటర్న్ వచ్చేసారు. కంప్లైంట్ కూడా ఇవ్వలేదు సార్. మేము భయపడి కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ మా బంధువులు అనుకుని ఏమైంది ఇట్లా అంటే కంప్లైంట్ చేయండి ఏం కాదంటే తర్వాత వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చారు. అగో విన్నారు కదా, గదన్నట్టు ముచ్చట. ఈ కేసులో ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసిందట గాని ఇంకా చాలా మందే ఉన్నారట. ఇంతకు ఈ ముచ్చట ఎక్కడ జరిగిందో చెప్పలేదు కదా. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో జరిగిందట. యోగి పోలీసు సార్లు నిలబడ్డారు చూడు. 23 lakhs గాను 21 lakhs మేము రికవర్ చేసినాం. ఒక 5 సెల్ ఫోన్లు చేసినాం, 5 బైకులు రికవరీ చేసినాం. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా రికవరీ చేస్తాం. మెయిన్ డబ్బుగా ఇది కాబట్టి ఇమ్మీడియట్గా ఖర్చు చేస్తే వీళ్ళంతా బేకార్ బ్యాచ్. ఇదంతా ఏం డబ్బులు ఏముంటారు, బేకారుగా తిరగడం, తినడం, తాగడం, ఇది పని చేసుకుంటున్నాం. వీళ్ళకు శిక్ష ఏ విధంగా ఉండాలో చేపించేస్తాం. వీళ్ళు పాత నేరస్తులు ఉన్నారు, వీళ్ళ వృత్తి అది. వీళ్ళ వృత్తి ఈ విధంగా చేసుకుంటారు. మెయిన్ మన అన్నమయ్య జిల్లాలో వీరబల్లి ఏరియాలో తాండాలు ఉన్నాయి. తాండాల దగ్గర ఇట్లాంటి కొన్ని ఏరియాల్లో జరుగుతూ ఉంది. ఇదే కాక తుమ్కూరు, చిక్బల్లాపూర్,
హోస్పేట ఈ ఏరియాలో కూడా మన దాంట్లో ముద్దాయిలు ఉంటారు. వాళ్ళందరినీ కూడా చాలా చాకచక్యం చేసినారు. మా ఎస్పీ గారు కూడా మా సిబ్బందిని అందరిని అప్రిషియేట్ చేసినారు. మేము కూడా ఇది చాలా అప్రిషియేట్ చేయగల విషయం. ఇమ్మీడియట్గా ఇంత పోయిన డబ్బు రికవర్ చేయడం అంత ఈజీ ఏం కాదు, మీకు అందరికీ తెలుసు. గాల్లేకి పని మంతులు అన్నట్టు సూతంలా పబ్లిక్ అత్యాశకు పోయి ఆగం కాకుని మరి.